అంటే మీరు ట్రేడింగ్ గురించి కావచ్చు, హ్మ్. స్టాక్ మార్కెట్లు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా డబ్బులొస్తాయి. హ్మ్. ఈ వివరాలన్నీ ఈ అమ్మవారు చెప్తుందన్నమాట. అంటే మీరు బాగా ఉపాసన చేసినప్పుడు హ్మ్. స్వప్న దర్శనాలలో స్వప్నంలో. చెప్తుంది. హ్మ్. హ్మ్. విజన్స్ ఒస్తాయి ధ్యానంలో గూడా. అంటే యక్షిణీలకు రూపం ఏమైనా ఉంటుందా అమ్మ? ఉంటుంది ఖచ్చితంగా. యక్షిణీలంటేనే చాలా అందమైనటువంటి రూపాలు. హ్మ్. అంటే ఇప్పుడు మనం విపరీతమైన తేజస్సును కలిగి పూజించాలి ఉంటాయి. అంటే యక్షిణీలను ఎలా పూజించాలి? మంత్రదీక్ష తీసుకొని హ్మ్. ఒక్కొక్క యక్షినికి సంబంధించిన ఇప్పుడు తులసి యక్షిని ఉంది. హ్మ్. తులసి చెట్టు దగ్గర కూర్చొని పూజ చేయాల్సి ఉంటుంది. హ్మ్. కొన్ని యక్షినీలకి శ్మశానంలో సాధన చేస్తూ ఉంటారు. హుహు. కొన్ని వృక్షాలలో కొన్ని యక్షినీలు ఆశ్రయించి ఉంటాయి. హ్మ్. వాటి దగ్గరికి వెళ్లి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. రావి చెట్టుని గాని, మర్రి హ్మ్. చెట్టు గాని హ్మ్. కొన్ని ప్రత్యేకమైనటువంటి హ్మ్. స్థలాల్లో కొంతమంది యక్షినీలు ఉంటారు. హ్మ్. ఇప్పుడు భూగర్భంలో నిధులుంటాయి. హ్మ్. నిధులకు కాపలా కాస్తూ కొంతమంది యక్షినీలుంటారు. హ్మ్. ఎందుకంటే అది దేవతల సంపద గదా! హ్మ్. దేవతల సంపదకంతా రక్షకుడు మెయింటైన్ చేసేదొచ్చి హ్మ్. కుబేరుడు గాబట్టి, హ్మ్. హ్మ్. వీళ్ళందరూ కాపలా కాస్తూ ఉంటారు. హ్మ్. కొన్ని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఉంటూ ఉంటాయి. హ్మ్. అది